విజయం సాధిస్తాము అని అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తామని, అదే మనం సాధించలేము అనేసి అక్కడనే పిరికి వాళ్ళలాగా అక్కడే ఆగిపోయాం అనుకోండి, ఖచ్చితంగా ఒక పిరికి వాళ్ళలాగానే ఉండిపోతారు. ఒకరు కామెంట్ అయితే చేశారనమాట, నేను రోజుకు 1-2 జాకెట్ల కంటే ఎక్కువ కుట్టట్లేదు సిస్టర్, మీరేమో 10 జాకెట్లు కుడుతున్నారు అనేసి అయితే కామెంట్ అయితే చేశారు. సో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడానికి అయితే ఈ మాట అనట్లేదండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రన్నింగ్ గేమ్ ఆడటానికి ఒక 5 మంది ఒక 5 మంది రన్నింగ్ గేమ్ ఆడటానికి వెళ్తున్నారు అనుకోండి. వారిలో ఒక్కరు ఖచ్చితంగా స్పీడ్ లో ఉండి ముందులో ఉంటారు, ఒకరు మాత్రం విజయానికి దగ్గరలో ఉంటారు, కొంతమంది మాత్రం వెనుకలో ఉంటారు. కానీ వాళ్ళకి ఎట్లా ఫస్ట్ పోయిన బై గెలుస్తాడు కదా అనేసి అయితే ఈ మిగతా వాళ్ళైతే ఆగిపోరు కదా, వాళ్ళ ప్రయత్నం అంటే వాళ్ళు చేస్తారు. చూద్దాం, ఇంకా ప్రయత్నం అనేది చేయాలి కదా, ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. అదే వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు తను ఫస్ట్ లో ఉన్నారు, తనే గెలుస్తాడని ఇక్కడ ఆగిపోయినాం అనుకోండి, సో తను విజయం అనేది ఎప్పుడు చేయించుకోలేడు. సో అదే విధంగానే మనం మన ప్రయత్నాన్ని చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు వాళ్ళు ఆగిపోకుండా అలాగే రన్నింగ్ చేశారు, ఈ రోజు విన్నర్ కాకపోవచ్చు, కానీ రేపటి రన్నింగ్ గేమ్ లో ఖచ్చితంగా వాళ్ళు విన్నర్ అవుతారు. అలాగే ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఉంటది. సో ఆ ప్రయత్నం వల్లనే మనం విజయం అనేది ఖచ్చితంగా సాధించాలి. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను కూడా తక్కువనే కుట్టేదాన్ని. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు 1, తర్వాత 2 అటు పెంచుకుంటూ నేను ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి. ఇప్పుడు బ్లౌజెస్ ఎక్కువ పెరిగేటప్పుడు మనం కూడా కొన్ని గుర్తులు ఫాలో అవుతూ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం, కటింగ్ చేయడం అలా ఫాలో అయ్యామనుకోండి, చాలా తొందరగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అని నేను చేసే ప్రయత్నం అంటే అలాగే అనమాట. సో మీరు కూడా అస్సలు ఎటువంటి డిసప్పాయింట్ కాకుండా ఈ రోజు ఒకటి కుట్టారనుకోండి, రేపు ఖచ్చితంగా 2 కుట్టాలి అని టార్గెట్ పెట్టుకొని ఇంట్లో పని కొంచెం ఫాస్ట్ చేసుకొని ఖచ్చితంగా మిషన్ మీద ఆ పని అయిపోయేంత వరకు లేగొద్దండి. అప్పుడు మీకు ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవ్వరు కారు. తర్వాత ఇంకా పెరుగుతూనే మీరు రోజుకు 10 జాకెట్లైనా కానీ ఈజీగా కుట్టగలుగుతారు. సో ఇది అన్నమాట నేను చెప్పాలనుకునేది. సో మీరు మధ్యలోనే డిసప్పాయింట్ అయ్యి మధ్యలోనే ఆగిపోవటం అట్లా అయితే చేయొద్దండి. సో ప్రయత్నం అనేది చేస్తూ ఉండండి. ఈ రోజు 2 కుట్టాలనుకున్నప్పుడు ఇంకా టైం ఉంటే ఇంకొక జాకెట్ అయినా కుట్టడానికి ట్రై చేయండి. అలాగే మన ఇంట్రెస్ట్ అనేది పెరిగే కొద్దీ మనకు కూడా ఇంకా బ్లౌజులు అనేవి పెరుగుతూనే ఉంటాయి. అలాగే మన స్టిచ్చింగ్ ఇంకా పెరుగుతూనే ఉంటాయి, మన బిజినెస్ మనం ఇంకా పెంచుకోగలుగుతాము. సో ఈ రోజులో మన కాడ ₹1 ఉంటేనే అండి 10 మంది మన దగ్గరకు వచ్చేది. అదే రూపాయి కనుక మన దగ్గర లేకపోతే ఎంత చీపు చూస్తారంటే అంత చీపు చూస్తారు. 10 మందిలో అందరూ ఇప్పుడు సపోజ్ చెప్తానండి, మేము మా అమ్మ వాళ్ళు అంటే కొంచెం ఒకప్పుడు ఉన్న వాళ్ళే, తర్వాత ఏమో వాళ్ళు పూర్ అయిపోయారు. సో మేము కూడా పూర్వాలమే లేండి, ఏం పెద్ద రిచ్యం కాదు. రీసెంట్ అంటే మనం చనిపోక ముందుకు వేరే వాళ్ళు మా రిలేటివ్స్ వాళ్ళే కొంచెం ఉన్నోళ్ళు అనమాట, సాంగ్ చేస్తుంటే వెళ్తే బాగా ఉన్నోళ్ళకి ఏమో బాగా పెట్టారు. కనీసం పోయినందుకు పిలిచినారు కదా దేవుడికి చేస్తున్నా అని, పోయి తింటాను కూర్చోడానికి పిలిచాను కానీ పిలిచలేదంట. చాలా పక్కన ఉన్న వాళ్ళకైతే పెట్టమని చెప్పారంటే, వీళ్ళకైతే పెట్టమని అని కూడా ఏం చెప్పలేదంట. సో తను చాలా బాధపడింది మా అమ్మ. సో అలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయకూడదు అనే ఉద్దేశమే నాది. అందుకోసమే నేను ఖచ్చితంగా పని అనేది కంపల్సరిగా చేయాలనే ఉద్దేశమే నాది ఉంటుంది. అలాగే మీరు కూడా కష్టపడాలని నేను ఇట్లాంటివి చెప్తాను.